మధ్యలో తిని ఒకసారి ప్రెగ్నెంట్ అయింది కదా? అవును డాక్టర్ గారు, అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదంలో అబార్షన్ అయిపోయింది. చిన్న ప్రమాదమేం కాదు, పెద్ద ప్రమాదమే జరిగినట్లుంది. ఈవిడ గర్భసంచి బాగా దెబ్బతింది. పిల్లలు పుట్టడం లేదని మా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా మందికి తల్లయ్యే అవకాశమే ఉండదు. అది భర్తలో ప్రాబ్లం అవ్వచ్చు, భార్యలో ప్రాబ్లం అవ్వచ్చు. కానీ ఒక బిడ్డను కనే అదృష్టం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోవడం చాలా బాధాకరం కదా. మేమేది కావాలని చేసింది కాదు డాక్టర్ గారు, ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాం. తనని కాలు కింద పెట్టనివ్వకుండా ఎంతో అపురూపంగా చూసుకున్నాం. అయినా మా దురదృష్టం మరో రూపంలో వచ్చి మా బిడ్డను మాకు కాకుండా చేసింది. అయినా ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకుని బాధపడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేయగలమనేది చెప్పండి డాక్టర్ గారు. ఐఎమ్ సారీ, ఒక డాక్టర్గా నేను నిజమే చెప్పాలి. కానీ ఇలాంటి మాట చెప్పాల్సి వచ్చినందుకు మాకు కూడా బాధగా ఉంటుంది. ఉన్న రిపోర్ట్స్ని బట్టి, తన సిచ్యువేషన్ని బట్టి తనకు బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. మీరు బాధపడకండి, ఉన్న విషయం చెప్తున్నాను. మీ సంతోషం కోసం అవకాశం ఉందని అబద్ధం చెప్పలేను కదా. డాక్టర్ గారు, సైన్స్ ఎంతో డెవలప్ అయిందంటున్నారు. ఏవో ఎన్నో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. వాటి వల్ల బిడ్డలు పుడతారని చెప్తున్నారు. డబ్బుల గురించి ఏం ఆలోచించకండి డాక్టర్ గారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, తను తల్లి అయితే చాలు. బిడ్డ కోసం ఎంత అల్లాడుతున్నారనేది తనని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. బట్ ఐఎమ్ సారీ టు సే, ఏ విధంగానూ అవకాశం లేదు. మీరు చెప్పిన యాక్సిడెంట్లో తన గర్భసంచి బాగా దెబ్బతింది. సో తను తల్లవటం అనే అవకాశం లేదు. ప్లీజ్ డాక్టర్ గారు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాం. ఏ ట్రీట్మెంట్ చేయించుకోమంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. నాకు బిడ్డ కావాలి డాక్టర్. అవకాశం ఉంటే చెప్తాను కదమ్మా. ఏ అవకాశం లేదు కాబట్టే ఇంత కఠినంగా చెప్పాల్సొచ్చింది. ఎట్టి పరిస్థితిలో పిల్లలు కావాలి అంటే ఇంకో పద్ధతి ఉంది. ఏంటి డాక్టర్ గారు, చెప్పండి మేడం. సరోగసి. అంటే ఏంటి డాక్టర్? మీ బిడ్డని వేరే స్త్రీ గర్భం మోస్తుంది. ప్రసవం అయిన తర్వాత మీ చేతుల్లో పెడుతుంది. అలాంటివేమీ వద్దు డాక్టర్. నా బిడ్డని నా కడుపులోనే మొయ్యాలి. ఎవరో మోసిన బిడ్డని నా బిడ్డ అని అనుకోలేను. అలాంటివేమీ వద్దన్నప్పుడు ప్రస్తుతానికైతే నీకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు. నిజంగా మీరు చెప్పినట్లుగా ఏ అవకాశం కనిపించినా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. రిపోర్ట్స్ డాక్టర్? వేరే డాక్టర్ వచ్చినప్పుడు తనకు చూయిస్తాను. తనకు చూపించి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. పద్మహ, బాధపడకు మహా. బిడ్డలు కావాలనే నీ కోరికని దేవుడు ఏదో ఒక రూపంలో తీరుస్తాడు. డాక్టర్లు, మనుషులు చేయలేని అద్భుతాలు చేసేది ఆయనే. బిడ్డ కోసం నువ్వు ఎంతగానో తపన పడుతున్నావు. ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగావు. నువ్వు చేసిన పూజలు వృధాగా పోవు.